హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ చాలా ఈజీ పద్ధతిలో ఈ గ్లాస్ కేక్స్ అనేవి నేర్పిస్తాను. ఇవి తయారు చేయడానికి మీ దగ్గర ఎటువంటి మౌల్డ్స్ లేకపోయినా పర్లేదు, ఇవి బేక్ చేయడానికి అవన్ లేకపోయినా పర్లేదు, మైదా అవసరం లేకుండా, పంచదార అవసరం లేకుండా గోధుమ పిండి బెల్లంతో ఇంత సాఫ్ట్ అయిన కేక్ని నేర్పిస్తాను. నేను ఈరోజు చూపించే రెసిపీని చిన్న పిల్లలైనా చాలా ఈజీగా తయారు చేస్తారు. అందుకే ఈరోజు నేను చోటా బేకర్ని కూడా తీసుకున్నానండి. అదే మా జోషితాని చక్కగా తన చేత్తోనే చేయించని కేక్ని ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరే చూడండి. ఈజీగా మనకు బయటకు వచ్చేస్తాయి, ఎవరైనా చేయొచ్చు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ యమ్మీ అయిన రెసిపీలోకి వెళ్ళిపోదామా? మొదటగా గోధుమ పిండిని తీసుకోండి. కొలతలన్నీ పైన ఇస్తాను, ఎగ్జాక్ట్గా చూసి నోట్ చేసుకోండి. తర్వాత దాంట్లోనే బెల్లం పొడిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా బెల్లం పొడి లేకపోతే నార్మల్ బెల్లాన్ని బాగా తురిమేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కేక్స్లో బెల్లం చెప్పినప్పుడు చాలామంది దీన్ని మెల్ట్ చేసి వేయొచ్చా అని అడుగుతున్నారు. మీరు తురిమేస్తే చాలా ఈజీగా కలిసిపోతుందండి. మెల్ట్ చేయవలసిన అవసరం, పాకం పెట్టవలసిన అవసరం ఉండదన్నమాట. ఇందులో నేను ఫ్లేవర్ కోసమని కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసి అన్నిటినీ బాగా కలపండి. ఈ విధంగా ఈ కేక్ చేయడానికి మీ దగ్గర బీటర్ లేకపోయినా పర్లేదు, నేను థంబ్నెయిల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి. మీరు ఒకవేళ బటర్ యాడ్ చేసుకుంటానంటే మెల్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, గీ అయినా సరే మెల్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలుని కూడా యాడ్ చేసేయండి. పాలు చల్లగా ఉన్నా సరే ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అన్నిటినీ బాగా కలిసినట్టుగా కలపండి. ఇలా కలపడం తన వల్ల అవ్వదు కాబట్టి నేను కొద్దిగా హెల్ప్ చేస్తున్నాను. కిందన బౌల్ అయితే తనే పట్టుకుంటానంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకోండి, ఎక్కడ లమ్స్ లేకుండా. ఎందుకంటే మనం చేస్తుంది బెల్లంతో కదా, అక్కడక్కడ లమ్స్ ఉండిపోతాయి. అలా ఉండకుండా ఉండాలంటే మీరు బాగా కలపాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ విధంగా రిబ్బన్ లాగా ఫామ్ అవ్వాలి. అంటే అంత స్మూత్గా మనకి బేటర్ అన్నది రెడీ అవ్వాలని చెప్పి ఇలా బెలూన్ విస్క్ని ఎత్తి మీకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ అనేది 5 నిమిషాల్లో ఈ విధంగా కలిపేసుకోండి. తర్వాత కేక్స్ని మనం ఎందులో చేద్దామని చెప్పాను, బౌల్లో కాకుండా గ్లాసులో అని చెప్పాను కదా. అందుకే గ్లాసెస్కి మొత్తం గీ కానీ ఆయిల్ కానీ ఈ విధంగా అప్లై చేసేసుకోండి. నేనైతే ఆయిల్ యాడ్ చేశాను, ఒక్కొక్క డ్రాప్ చొప్పున వేసి ఈ విధంగా ఇచ్చాను. తర్వాత మీకు కావాలి అనుకుంటే కొద్దిగా మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు. మైదాని యాడ్ చేసి ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేయండి గ్లాస్కి. ఇప్పుడు బ్యాటర్ని గ్లాసెస్లో యాడ్ చేసేసుకుందాం. బ్యాటర్ ఎప్పుడైనా సరే ఫుల్గా వేసేకండి, సగం లేకపోతే అంతకన్నా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను కలిపిన బ్యాటర్ మొత్తం 3 గ్లాసులకి వచ్చింది నాకు. ఇందులో నేనైతే ఎటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయట్లేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంత లోపలికి మీరు వెళ్ళి మీ కుక్కర్ని ప్రీహీట్ పెట్టేసుకోండి 10 నిమిషాల పాటు. ప్రీహీట్ అన్నది సిమ్లోనే ఉండాలి. అది మీ అందరికీ ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి చెబుతాను వినండి. కుక్కర్ని సిమ్లో పెట్టుకోండి. దానిపైన ఉన్న గ్యాస్ కటర్ విజిల్ 2 తీసేసి మీరు కుక్కర్ని క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయాలి, అంటే వేడి చేయాలి. ఇదంతా కలుపుకునే లోగా మీ కుక్కర్ కొద్దిగా వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత ఇవన్నీ తీసుకువెళ్ళి మీరు కుక్కర్లో చక్కగా ప్లేస్ చేసేసుకోవడమే, అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా ఫిల్లింగ్ ఏ విధంగా చేసామో బ్యాటర్ని, అంతే ఈ విధంగానే చేసుకోవాలి. మీరు డ్రై ఫ్రూట్స్ వేయాలంటే పైన వేసుకోండి. కుక్కర్ ప్రీహీట్ అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టుకోండి. దాని మీద గ్లాసెస్ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి, అంతే. 20 నిమిషాల తర్వాత మీకు పర్ఫెక్ట్ అయిన కేక్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని రకాల కేక్స్, కప్ కేక్స్, కుక్కీస్, పఫ్స్ అన్నీ బేక్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. 20 నిమిషాల తర్వాత మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. ఒక్కసారి టూత్పిక్ని మీరు గుచ్చి చూడండి, ఎక్కడ అంటుకోకుండా వచ్చేసిందంటే బేక్ అయిపోయినట్టే. ఈ విధంగా కేక్స్ అన్నీ ఒక్కసారిగా చెక్ చేసుకోండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది డీమోల్డ్. ఇక్కడ చూస్తున్నారా
ఎంత పర్ఫెక్ట్గా మంచి కలర్తో మనకి రెడీ అయిపోయింది గ్లాస్ కేక్. మీరు ఒక్కసారి ప్రెస్ చేసి చూడండి ఎంత సాఫ్ట్గా పాపప్ అవుతుందో పైకి. చాలా అంటే చాలా బాగా బేక్ అయ్యాయి. ఇంకా మీరు కూడా సేమ్ ప్రాసెస్లో నేను చూపించిన ప్రతి కేకు ఈ విధంగానే మీరు కుక్కర్లో బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డీమోల్డ్ చేస్తున్నాను చూడండి. గ్లాస్ని ఒక్కసారిగా పైన ట్యాప్ ఇవ్వండి, అంతే. చాలా ఈజీగా మీకు బయటకు వచ్చేస్తుంది చూడండి. మనం ఎటువంటి బటర్ పేపర్ కానీ ఏమీ వేయలేదు, ఒక చుక్క ఆయిల్ వేసి మొత్తం గ్రీస్ చేసాం అంతే. ఎక్కడ గ్లాస్కి ఏమీ అంటుకోకుండా పర్ఫెక్ట్గా బయటకు వచ్చేసింది. అంటే ఎంత పర్ఫెక్ట్గా బేక్ చేసామన్నది కూడా మీకు తెలియాలి కదా. అందుకనే నేను ఈ విధంగా ప్రతిసారి బేక్ అయిన తర్వాత మీకు ఆ టిన్ కూడా చూపిస్తాను, ఏమీ అంటుకోలేదు చూడండి అని చెప్పి. ఇప్పుడు చోటా చెఫ్ గారు కూడా చూపిస్తారట, చూడండి మీరు కూడా. ఇలా ఒక్కసారి ట్యాప్ చేసింది అంతే, మ్యాజిక్ లాగా బయటకు వచ్చేసింది. ఎంత సంబరపడిపోయిందంటే ఇంత ఈజీగా బయటకు వచ్చేసింది ఏంటి అత్త అని చెప్పేసి అడిగింది. దాన్ని సాఫ్ట్గా ఉంది అని మీ అందరికీ చూపిస్తుంది. తన చిన్న చేతులతో ఎంత చక్కగా సాఫ్ట్గా ఉందో చూపిస్తుందో చూడండి. ప్రూఫ్ అన్నది మీకు అక్కడే కనబడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పిల్లల చేత చేయించండి, చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. వాళ్ళు హ్యాపీ అవుతారు. మీరు ఏమేం పదార్థాలు వేసాం, మనం తిన్న ప్రతిదీ ఎంత హెల్దీ అన్నది కూడా చెబుతూ వాళ్ళకి చెయ్యండి. అప్పుడు వాళ్ళు బయటన ఏమీ తినకుండా ఉంటారనమాట. మీరే అంత హెల్దీగా చేస్తున్నప్పుడు బయటను కొని అవి పెట్టవలసిన అవసరం కూడా ఉండదని నా ఉద్దేశం. దీనిని చక్కగా పీసెస్ కింద కట్ చేసి మీ పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్కి రోజు వేయొచ్చు. ఇందులో ఏ విధమైన అన్హెల్దీ ప్రోడక్ట్ అయితే లేదు కాబట్టి మీ పిల్లలకి పెట్టచ్చని నా ఉద్దేశం. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా పెట్టి చూడండి. వాళ్ళకైతే చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి ఇంకొక ముక్క ఎక్స్ట్రా తింటారు. నేను చూపించే వీడియోస్ అన్నీ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టే నేను చెబుతూ ఉంటాను. ఈజీగా ఉండాలి, చాలా చక్కగా మీ అందరూ చెయ్యాలి అన్న ఒక ఉద్దేశం, ఒక థాట్తోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన ఉద్దేశం మీ అందరికీ బాగా అర్థమైందని నాకు అనిపించింది. ఎందుకంటే నేను చూపించిన ప్రతి వీడియో మీరు చూస్తారు, వదిలేకుండా చక్కగా ప్రాక్టీస్ చేసి నాకు పిక్స్ పంపిస్తూ ఉంటారు. ఈ వీడియో కూడా చూసి మీ అందరూ ఇంట్లో ట్రై చేసి నాకు ఫొటోస్ అనేవి ఇన్స్టాగ్రామ్కి పంపించండి. నేను చూసి చాలా హ్యాపీ అవుతాను. మీకు నేను చూపించిన వీడియోస్ మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఆగండి, ఎవరికైనా మన ఛానల్ తెలియదు అనుకోండి, ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పండి. తెలుగులో ఒక బేకింగ్ ఛానల్ ఉంది, కొద్దిగా హెల్దీ అయిన ప్రోడక్ట్స్ కూడా చూపిస్తున్నారని చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, నేను మీ జోష్తాశ్రీ. ప్రేమతో మీ శ్యామల.